శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9888933953. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు వీడియోలో మనం డబ్బులు ఖర్చు కాకుండా నరదృష్టి, నరఘోష పూర్తిగా తొలగించుకోవడానికి, అలాగే అధికంగా డబ్బును సంపాదించుకోవడానికి, ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి అమావాస్య రోజున మీనరాశి వారు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి అనే అంశం గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, హిందువులు సాధారణంగా అమావాస్యను అశుభమని భావిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజున ఏ పని తలపెట్టినా ఆ పనులు పూర్తి కావు అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని పనులను అనుకూలమైందని ఈ అమావాస్య పండితులు చెప్తున్నారు. పూర్వీకుల ఆత్మశాంతి కోసం అమావాస్య రోజున తర్పణాలు వదులుతారు. ఇలాంటి పవిత్రమైన కర్మలు చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయని, కుటుంబం ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ముందుగా అమావాస్య రోజున ఎటువంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి తెలుసుకుందాం. ముఖ్యంగా దృష్టి దోషాలు ఉన్నట్లయితే కనుక మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలగడం, ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉండడం, ఆర్థిక సమస్యలు, శుభకార్యాలు ముడిపడకపోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకి దృష్టి దోషాలు తొలగిపోతాయో, అంటే నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతుందో అప్పటి నుంచి మనలో ఒక సకారాత్మక శక్తి ప్రవేశిస్తుంది. దీని ద్వారా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందుతారు. పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజున విష్ణువును పూజించే సాంప్రదాయం కూడా మనకి కనబడుతుంది. ఈ రోజు శ్రీహరిని ఆరాధించడం వల్ల మోక్షం కలిగి నరదృష్టి, నరఘోష పూర్తిగా తొలగిపోతుంది. విష్ణువు అలాగే పితృదేవతలు రావి చెట్టుపై నివసిస్తారని పెద్దలు చెప్తారు. కాబట్టి అదే రోజు రావి చెట్టుకు నీరు పోయడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీ జాతకంలో పితృదోషాన్ని తొలగించుకోవడానికి ఈ రోజున పితృచాలీసా పఠించడం శుభప్రదంగా పండితులు చెప్తున్నారు. మన పురాణాల ప్రకారం రావి చెట్టుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన హైందవ సాంప్రదాయంలో ప్రకృతికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. అందుచేత రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటుగా ఆడవారు ఎదుర్కొనే అనేక రకాల గర్భ సమస్యలకు కూడా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల పరిష్కారం దొరుకుతుందని పండితులు వివరిస్తున్నారు. ఇక ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి అమావాస్య రోజున ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు అధికంగా ధనాన్ని సంపాదించే అవకాశం దొరుకుతుంది అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎంత కష్టపడినప్పటికీ కూడా తమకు కావలసినంత ధనాన్ని సమకూర్చుకోలేకపోతున్నారు. తద్వారా అప్పులు చేయవలసి వస్తుంది. ఈ డబ్బులు సంపాదించే క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టం చేస్తున్నారు. కానీ ఫలితం లేక బాధపడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిక ధనాన్ని సంపాదించాలన్నా లేదా ఉన్న ధనాన్ని మొత్తం కోల్పోవాలన్నా కూడా అది కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కువ కష్టం చేస్తే అధిక ధనాన్ని సంపాదిస్తారు. అదే కష్టం చేయకుండా కూర్చున్నట్లయితే తరతరాలుగా వస్తున్న ఎంతటి ఆస్తినైనా కోల్పోయేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ కూడా వారి జీవితంలో ఎదుగుదల అనేది కనిపించదు. ఇటువంటి పరిస్థితులు వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఎంత కష్టపడినప్పటికీ కూడా మనిషికి కొద్దిగా అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అలాంటప్పుడు దురదృష్టాన్ని అదృష్టంగా మార్చగలిగే చిన్న పరిహారాలు చేసుకుంటే ఆ దైవానుగ్రహం తోడై మీకు ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ పరిహారాలు ఖర్చు లేదు కదా అని తేలిగ్గా తీసేయడానికి లేదు. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమ్మి విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని అమావాస్య రోజున పాటించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ధనవంతులయ్యే అవకాశాలు ఏర్పడతాయి. ముందుగా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి. కూష్మాండము అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయని మన పెద్దలు, పూర్వీకులు బంగారంతో సమానంగా చెప్తారు. అందుచేత శుక్రవారం నాడు గుమ్మడికాయని ఎవరికి ఇవ్వకూడదని పెద్దలు చెప్తారు. ఇక్కడ మళ్ళీ 2 రకాల గుమ్మడికాయలు ఉంటాయి. ఒకటి పసుపచ్చ గుమ్మడికాయ, ఇంకోటి ఆకుపచ్చ రంగులో ఉండే బూడిద గుమ్మడికాయ. ఈ పరిహారానికి ఆకుపచ్చ రంగులో ఉండే బూడిద గుమ్మడికాయని ఉపయోగించాలి.
అలాగే బూడిద గుమ్మడికాయని అనారోగ్య సమస్యలకు కూడా మంచి ఔషధంగా చెప్తారు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తొలగించుకోవచ్చని ఆయుర్వేద అస్త్రం చెబుతోంది. ముందుగా బూడిద గుమ్మడికాయని సగానికి 2 ముక్కలుగా కట్ చేసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఆ గుమ్మడికాయ ముక్కలు రెండింటికి కూడా లోపల పైన అంచులకి పసుపు రాయాలి. పసుపు అనేది చాలా శుభ సూచకంగా మంగళప్రదం, అంతేకాదు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. అందుచేత ఈ 2 గుమ్మడికాయ ముక్కలకి కూడా పసుపు పూసి కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి అలంకరించాలి. ఇప్పుడు 2 విస్తరాకులు తీసుకొని ఆ రెండింటిలో కూడా దొడ్డు ఉప్పు, కొన్ని ప్రాంతాలలో దీన్ని రాళ్ల ఉప్పు అని, అలాగే గుల్ల ఉప్పు అని కూడా పిలుస్తారు. ఈ ఉప్పుని 2 విస్తరాకుల్లో పోసి అందులో ఈ 2 గుమ్మడికాయ ముక్కలను పెట్టాలి. ఇప్పుడు ఆ గుమ్మడికాయ ముక్కల్లో రెండింటిలో కూడా నువ్వుల నూనె పోసి అఖండ వత్తులు వేసి దీపం వెలిగించాలి. అఖండ వత్తులు స్వయంగా తయారు చేసుకోవచ్చు, లేదంటే పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతుంది. ఈ పరిహారం పూజా మందిరం దగ్గర చెయ్యాలి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు కానీ, బహుళ అష్టమి రోజు కానీ, అంటే అమావాస్య వచ్చే 7 రోజుల ముందు కానీ, లేదా పౌర్ణమి తర్వాత వచ్చే 8వ రోజు కానీ సాయంకాల సమయంలో ఈ దీపారాధన చెయ్యాలి. అలాగే ఈ రోజుల్లోనే ఎందుకు ఈ విశేషంగా ఈ పరిహారాన్ని చేయాలి అని చూసుకున్నట్లయితే బహుళ అష్టమిని కాలభైరవాష్టమి అని కూడా అంటారు. ఈ రోజున ఇంట్లోని పూజా మందిరంలో శివుడి ఫోటో ముందు ఈ దీపారాధన చేయొచ్చు. ఈ దీపారాధన చేసిన తర్వాత పొట్టు తీయని మినుములతో 11 లేదా 21 లేదా 54 లేదా 108 వడలు చేసి శివుడికి మాలగా చేసి అలంకరించండి. తర్వాత మీరు ప్రసాదంగా తీసుకోండి. ఒకవేళ ఈ దీపారాధన మీరు గుడిలో చేస్తే ఈ మాలను గుడిలో ఇచ్చి నివేదన చేసిన తర్వాత మీరు ప్రసాదంగా తినాలి. గుడిలో దీపారాధన చేసిన వారు శివుడికి అష్టోత్తర పూజ చేయించుకోండి. అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, సకల దుఃఖ నివారణ జరుగుతుంది. ఎప్పటినుంచో తీరని కోరికలు ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా తీరతాయి. అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ఏర్పడతాయి. కాలభైరవుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కూష్మాండ దీపం పెట్టడం వల్ల కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు మొదలు పెడితే 11 అమావాస్యలు చేయడం, అలాగే బహుళ అష్టమి రోజున మొదలు పెడితే 11 బహుళ అష్టమిలు ఈ దీపారాధన చెయ్యాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు కాలభైరవుడి అనుగ్రహంతో విశేషమైన పుణ్య ఫలితం లభించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మనస్ఫూర్తిగా నమ్మి భక్తి శ్రద్ధలతో ఈ పదార్థాలలో కొన్ని ముఖ్యమైన అలాగే ప్రత్యేకమైన సమయాల్లో విధి విధానాలు పాటిస్తూ ఈ చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల విశేషమైన దైవానుగ్రహం మీకు లభిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సమయాలలో మీరు ఉపయోగించే పదార్థాలకు శక్తి వస్తుంది. ఇక ఆ పదార్థాలను ఉపయోగించి పరిహారం చేయడం వల్ల మీ కోరిక భగవంతుడికి తొందరగా చేరుతుంది. తద్వారా మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పొచ్చు. సో చూసారు కదండి, అమావాస్య రోజున పితృదేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలి, అలాగే జీవితంలో ఆర్థిక అభివృద్ధి పొందడం కోసం ఎటువంటి చిన్న పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీన రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.